హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద కోర్స్. ఈ యొక్క క్లాస్లో మీరు చాట్ జీపీటీ గురించి తెలుసుకోబోతున్నారు. సో యూట్యూబ్ కోర్స్లో మధ్యలో చాట్ జీపీటీ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా? సో చాట్ జీపీటీ అందరూ నేర్చుకోవాల్సిందే. సో యూట్యూబ్లో కూడా చాట్ జీపీటీని చాలా రకాలుగా మనం యూట్యూబర్స్ అయితే చాట్ జీపీటీని రకరకాలుగా వాడుకొని మనకు కావాల్సినవి చేసుకోవచ్చు అనమాట. సో అందులో ముఖ్యంగా ఎస్ఈఓ మనకి ఏదైతే ఉంటుందో అది మీరు చాట్ జీపీటీ ద్వారా చేయడం నేర్చుకున్నారనుకోండి, మీ వీడియోస్కి మంచిగా వ్యూస్ అయితే వస్తాయి, ఎక్కువ బాగా మీ వీడియో అనేది మీ ఆడియన్స్ కనిపిస్తుంది అనమాట. అందుకోసం నా ప్రయత్నం ఈ చాట్ జీపీటీని ఇందులో ఇంక్లూడ్ చేసి మీకు చెప్దామని చెప్పి నాకు అనిపించింది అనమాట. సో అందుకే ఈ చాట్ జీపీటీని కూడా ఈ క్లాస్ పెడుతున్నాను. సో నెక్స్ట్ క్లాస్లో మీరు చాట్ జీపీటీని ఉపయోగించి ఎట్లా ఎస్ఈఓ చేయాలి మన వీడియోస్కి అని చెప్పేసి తెలుసుకోబోతున్నారు. సో ముందుగా మీకు చాట్ జీపీటీ తెలియని వాళ్ళ గురించి దృష్టిలో పెట్టుకొని సో మొత్తం మళ్ళీ ఫస్ట్ నుంచి చాట్ జీపీటీ అయితే కొంత బేసిక్స్ అయితే నేను చెప్తాను. సో చిన్న క్లాస్ ఉంటుంది. సో ఈ క్లాస్ ఆల్రెడీ మాకు చాట్ జీపీటీ వచ్చు అని అనుకున్న వాళ్ళు డైరెక్ట్ నెక్స్ట్ క్లాస్కి వెళ్ళొచ్చు. లేదు అనుకున్న వాళ్ళు ఇప్పుడు నేను చూపించినట్టుగా మీరు ఫాలో అవ్వండి. ఈ క్లాస్ అంతా మీరు ఫాలో అయితే మీకు చాట్ జీపీటీ కూడా వస్తుంది. సో చిన్నగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే చాట్ జీపీటీలో కూడా మీరు మాస్టర్ అయిపోతారని గుర్తుపెట్టుకోండి. ఫ్యూచర్లో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్లో చాట్ జీపీటీ అనేది ఒక భాగం అనమాట. డైలీ మీరు యూట్యూబ్ యాప్ ఎలా ఓపెన్ చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్ యాప్ ఎలా ఓపెన్ చేస్తున్నారో చాట్ జీపీటీ కూడా ఖచ్చితంగా అలా ఓపెన్ చేయాల్సిన పరిస్థితులు అయితే ఫ్యూచర్లో రాబోతున్నాయి. సో అది మనకి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది అనమాట. సో కొన్ని యూస్ కేసెస్ నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చేసి చాట్ జీపీటీని ఎలా ఆపరేట్ చేయాలి, సో ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉంటుంది అనేది కొన్ని చెప్తాను అనమాట. కాబట్టి ఈ క్లాస్ని జాగ్రత్తగా చూడండి. సో ఫ్రెండ్స్, మీరు ముందుగా గూగుల్లోకి వచ్చి చాట్ జీపీటీ అని చెప్పి సెర్చ్ చేసి డైరెక్ట్గా మీరు చాట్ జీపీటీ వెబ్సైట్లోకి వచ్చి లాగిన్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. సో నెక్స్ట్ మొబైల్ వాళ్ళకి కూడా నేను చెప్తాను. సో ఫస్ట్ డెస్క్టాప్ వర్షన్లో నేను కొంత ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను చూడండి. సో ఫస్ట్ చాట్ జీపీటీ మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. సో చాట్ జీపీటీ ఓపెన్ చేయగానే లెఫ్ట్ సైడ్ మనకి చాట్ జీపీటీ లోగో కనిపిస్తుంది. సో ఇక్కడ నెక్స్ట్ న్యూ చాట్ అని చెప్పేసి కనిపిస్తుంది. నెక్స్ట్ సెర్చ్ చాట్స్ అని చెప్పేసి కనిపిస్తుంది. అంటే మనం ఆల్రెడీ చాట్స్ చేసి ఉంటే వాటిని సెర్చ్ చేసుకోవడానికి. నెక్స్ట్ లైబ్రరీ అని చెప్పేసి కనిపిస్తుంది. ఆల్రెడీ మనం ఇమేజ్ జనరేట్ చేస్తే ఇక్కడ ఉంటాయి అవి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి కోడెక్స్ అని చెప్పేసి, సోరా అని చెప్పేసి ఇంకా చాట్ జీపీటీకి సంబంధించిన కొన్ని ఎక్స్టెన్షన్స్ అయితే ఉన్నాయి. సో వీటితో మనకి ఇప్పుడు ఏం పని లేదు. నెక్స్ట్ జీపీటీస్ అని చెప్పేసి ఉన్నాయన్నమాట. సో జీపీటీస్ అంటే ఏంటంటే, సో చాట్ జీపీటీ అనేది ఒక జీపీటీ. అదేవిధంగా ఇంకా చాలా జీపీటీస్ అయితే చాట్ జీపీటీలోనే ఇన్బిల్ట్గా జీపీటీస్ ఉంటాయి. సో చాట్ జీపీటీ ఏం చేస్తుంది, మనకి అన్ని పనులు చేస్తుంది. సో కానీ కొన్ని జీపీటీస్ ఉంటాయి, కొన్ని పనులు మాత్రమే చేస్తాయి. కొన్ని జీపీటీస్ ఓన్లీ ఇమేజెస్ జనరేట్ చేస్తాయి, కొన్ని జీపీటీస్ ఓన్లీ మనకి స్క్రిప్ట్ రాస్తాయి, కొన్ని జీపీటీస్ వచ్చేసరికి కేవలం దానికి నిర్ధారించినటువంటి పని మాత్రం ఏదైతే ఉంటుందో అదే చేయగలుగుతుంది. సో ఆ జీపీటీస్ ఏంటి మనం ఎత్తుక్కోవచ్చా అని అనుకున్నట్లయితే ఈ జీపీటీస్ పైన మనం క్లిక్ చేసామనుకోండి, చాలా జీపీటీస్ అయితే మనకి ఇక్కడ వస్తాయి. చూడండి, రైటింగ్కి సంబంధించిన జీపీటీస్లోకి వెళ్ళాలనుకుంటే రైటింగ్ సంబంధించినవి, అదేవిధంగా ప్రొడక్టివిటీ, రీసెర్చ్, ఎడ్యుకేషన్ రిలేటెడ్ జీపీటీస్ కావాలనుకుంటే మీకు ఇవి, లైఫ్ స్టైల్ రిలేటెడ్ కూడా జీపీటీస్ ఉంటాయి. సో ఈ జీపీటీస్ ఎవరు తయారు చేసి పెడతారంటే, సో చాలామందికి మనలాంటి టెక్కీస్ కావచ్చు, కంపెనీస్ కావచ్చు, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఈ జీపీటీస్ అయితే తయారు చేయొచ్చు. సో ప్లే స్టోర్లో మనం ఎలా యాప్స్ ఇన్స్టాల్ చేసుకుంటాం, ఒక ప్లే స్టోర్లోకి వెళ్తే మనకి ఎన్నో రకాల యాప్స్ అయితే ఉంటాయి కదా. అదేవిధంగా మనం ఒక యాప్ స్టోర్లోకి వెళ్తే ఎన్నో రకాల యాప్స్ అయితే ఉంటాయి, వాటిని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సేమ్ అదేవిధంగా వన్స్ మనం చాట్ జీపీటీలోకి వస్తే చాట్ జీపీటీ అనేది అసలు ఓవరాల్ ఆల్రౌండర్. మామూలుగా మనం చాట్ చేస్తూ ఉంటే చాట్ జీపీటీలో అన్ని చాట్స్ చేసుకోవచ్చు. ఇంకా ఇందులో మనకి అయినా కానీ ఎక్స్ట్రా జీపీటీస్ కూడా చాట్ జీపీటీ అనేది పర్మిషన్ అయితే ఇచ్చిందనమాట. సో రైట్ ఫర్ మీ అని చెప్పేసి ఇక్కడ ఒక జీపీటీ ఉంది. ఇది యూజ్ చేస్తే ఏంటంటే ఇది రైటింగ్ అసిస్టెంట్, మనం ఏదైనా స్క్రిప్ట్ చెప్తే అది రాస్తూ ఉంటుంది, అట్లాంటి వాటికి ఉపయోగపడతాయి అనమాట. సో ఇప్పుడు మనం ఈ జీపీటీస్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాం. సో ఇప్పుడు మనకి జీపీటీస్తో ఏమీ పని లేదనమాట, జస్ట్ మీకు నాలెడ్జ్ కోసం చెప్పాను. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ డాలీ అని చెప్పేసి కనిపిస్తుంది. సో డాలీ అంటే ఏంటంటే చాట్ జీపీటీకి సంబంధించినటువంటి జీపీటీ ఇది కూడా. సో ఇందులో ఏంటంటే ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు అనమాట డాలీ అనే జీపీటీలో. సో ఇప్పుడు దీంతో కూడా మనకి పని లేదనమాట. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా ఫ్రెష్గా పైన న్యూ చాట్లోకి వెళ్దాం. సో ఇప్పుడు మనం ఫ్రెష్గా వచ్చాం కాబట్టి న్యూ చాట్ తీసుకుందాం. చాట్ జీపీటీ మొబైల్ యాప్ మీకు ప్లే స్టోర్లో దొరుకుతుందండి, డౌన్లోడ్ చేసుకోండి ఎవరన్నా మీకు తెలియకపోతే. సో చాట్ జీపీటీ కంప్యూటర్లో కూడా మీరు వాడుకోవచ్చు, ల్యాప్టాప్లో క్రోమ్ బ్రౌజర్లో నుంచి డైరెక్ట్గా ఓపెన్ చేసుకోవచ్చు చాట్ జీపీటీని. సో వన్స్ మీరు ఈ న్యూ చాట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఆస్క్ ఎనీథింగ్ అని చెప్పేసి అంటుంది. సో ఏదన్నా అడుగు, నేను ఆన్సర్ ఇస్తాను అని చెప్పి చెప్తుంది చాలా కాన్ఫిడెంట్గా. సో మనము అసలు ఇది ఏం చేయగలుగుతుంది అనేది మనం తెలుసుకోవాలి ఫస్ట్. సో మనం దీన్ని ఏమడుదాం అంటే వాట్ కెన్ యూ డూ అని చెప్పేసి అడుగుదాం సరదాగా. అసలు నువ్వేం చేయగలవు అని చెప్పేసి
అడుగుతున్నాను అనమాట దాన్ని. సో అదేం చెప్తుందంటే నాలెడ్జ్ అండ్ గైడెన్స్ ఇవ్వగలుగుతాను. సో మీరు ఏ సబ్జెక్ట్ మీదైనా సరే నేను మీకు క్లారిటీ ఇవ్వగలుగుతాను అంటుంది. సో అదేవిధంగా సమరైజ్ చేస్తాను. ఏదైనా మీరు లాంగ్ వీడియో సమరీ యూట్యూబ్ది ఇస్తే నేను అది మొత్తం షార్ట్ చేసి ఒక 4-5 పాయింట్లు వాళ్ళు ఏం చెప్పారు ఆ వీడియో మొత్తంలో అని చెప్పగలుగుతాను. సో ఇట్లాంటివి ఇంకా బిజినెస్ ప్లాన్స్ చేయగలుగుతాను. అన్ని రకాలుగా నేను ఉపయోగపడతాను. కంటెంట్ క్రియేషన్ చేసే వాళ్ళకి స్క్రిప్ట్స్ రాసి పెడతాను. అదేవిధంగా వెబ్సైట్స్ చేసే వాళ్ళకి పోస్ట్ రాసి పెడతాను. అదేవిధంగా SEO చేసి పెడతాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డిజైనింగ్ చేయగలుగుతాను అని చెప్తుంది. సో సినిమాటిక్ పోస్టర్స్ డిజైన్ చేస్తాను. సో బ్యాక్గ్రౌండ్స్ డిజైన్ చేస్తాను అని చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి స్ప్రెడ్షీట్స్, PDFs, ట్రాన్స్క్రిప్ట్స్ ఇవన్నీ జనరేట్ చేయగలుగుతాను అని చెప్తుంది. సో నెక్స్ట్ రిమైండర్స్ పెట్టగలుగుతాను. సో మీరు ఏ ఇన్ఫర్మేషన్ అడిగినా ఆల్మోస్ట్ దాని మీద మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తానని చెప్పేసి చెప్తుంది. సో నెక్స్ట్ ChatGPT ఇమేజెస్ కూడా జనరేట్ చేయగలుగుతుంది అనమాట. ఓకేనా. సో ఇన్ని పనులు ChatGPT అయితే చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమైనా సరదా క్వశ్చన్లు అడుగుదాం దాన్ని మీకు అక్కడ అర్థం అవటానికి అనమాట. సో ఇప్పుడు ఇదే చాట్లో నేను క్వశ్చన్ అడగచ్చు. లేదు అనుకుంటే న్యూ చాట్లోకి వెళ్ళేసి ఇంకొక క్వశ్చన్ అడగచ్చు. ఓకేనా. సో ఇక్కడ మ్యాథమెటికల్గా క్వశ్చన్స్ అడుగుదాం. సో 4 + 9 ఎంత, లేదు సారీ 4 = 9 అని పడింది. +9 ఎంత అని చెప్పేసి అడిగాము అనుకోండి ఇస్తుంది. అట్లాగే ఎంత పెద్ద క్యాలిక్యులేషన్ మీరు ఇచ్చినా అది వెంటనే సెకండ్స్లో మీకు ఆన్సర్ ఇస్తుంది. అదేవిధంగా ఈ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్సే కాదు ఏదైనా సరే. సో ఇప్పుడు మీకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలనుకోండి, రైట్ ఏ తెలుగు ఎస్సే రైటింగ్ అబౌట్ గాంధీ. సో అంటే గాంధీజీ గురించి ఏదన్నా పిల్లలకి, సపోజ్ మీ ఇంట్లో పిల్లలకి మీరు ఎస్ఏ రైటింగ్స్ అని, క్విజ్ కాంపిటీషన్స్ అని ఏ వస్తూ ఉంటే పెడుతూ ఉంటారు కదా, అట్లాంటి వాటికి కూడా మీరు దీన్ని యూజ్ చేసుకొని వాళ్ళకి అప్పటికప్పుడు ఇది చేసేవచ్చు. సో గాంధీ గురించి అడిగితే చూడండి మొత్తం ఒక ఎస్ఏ రైటింగ్ అనేది ఇచ్చింది. సో ఇది ఎంత డేటా కావాలంటే అంత అడగచ్చు. మీరు 10 నిమిషాలు స్క్రిప్ట్ కావాలి నాకు యూట్యూబ్లో వీడియో చేసుకుంటే అంటే అలా కూడా మీకు ఇస్తుంది అనమాట. సో ఈ విధంగా ఇది యూజ్ చేసుకోవచ్చు. సో ఈ క్వశ్చన్స్కి ఆన్సర్లు ఇవ్వడమే కాకుండా ChatGPT మనకి ఏం చేస్తుందంటే ఇంకా ఇమేజెస్ కూడా జనరేట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇమేజ్ ఎలా జనరేట్ చేయాలనేది కూడా చూపిస్తాను నేను. సో ఇమేజ్ జనరేట్ చేయడానికి మీరు ఇదే చాట్లో చేయొచ్చు, లేదా న్యూ చాట్లోకి వెళ్తే మీకు కొంచెం క్లారిటీగా అర్థమవుతుందని చెప్పి చూపిస్తున్నాను. సో న్యూ చాట్లో నుంచి కూడా మీరు ఇమేజ్ అయితే జనరేట్ చేయొచ్చు. జనరేట్ కిడ్స్ ప్లేయింగ్ అండర్ మ్యాంగో ట్రీ ఇమేజ్. సో అడిగాను జనరేట్ కిడ్స్ ప్లేయింగ్ అండర్ మ్యాంగో ట్రీ ఇమేజ్ జనరేట్ చేయమంటే పిల్లలు మామిడికాయ చెట్టు కింద ఆడుకుంటున్నట్టు ఒక ఇమేజ్ జనరేట్ చేయమని చెప్పేసి అడిగాను. ఎలా జనరేట్ చేస్తుందో చూద్దాం. సో ఫ్రెండ్స్ చూసారా, పిల్లలు మ్యాంగో ట్రీ కింద ఆడుకుంటున్నట్టు ఇమేజ్ జనరేట్ చేయమంటే ఎంత చక్కగా చేసిందో. సో ఈ విధంగా మనం ఇమేజెస్ అయితే జనరేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా మన యూట్యూబ్ వీడియోస్కి సంబంధించిన స్క్రిప్ట్స్ కానివ్వండి ఇట్లాంటివన్నీ కూడా మీరు చేసుకోవచ్చు. దానికి సంబంధించి కొన్ని ప్రాంప్ట్స్ అయితే మీకు అవసరం అవుతూ ఉంటాయి అనమాట. ఆ ప్రాంప్ట్స్ని మీరు కరెక్ట్గా ఇచ్చారనుకోండి, సో దానికి అడగటం కరెక్ట్గా అడగాలి. మనకి ఏం కావాలని దాన్ని కరెక్ట్గా అడిగితే అది కరెక్ట్గా మనకి ఇస్తుంది అనమాట. సో అందుకోసం చాలామంది కరెక్ట్గా అడగలేరని చెప్పేసి నేను కంటెంట్ రైటింగ్ కోర్స్ అని చెప్పేసి ఒకటి చేశాను. అది మన పిక్సెల్ మీడియా యాప్లో ఉంటుంది కోర్సు. సో ఆ కంటెంట్ రైటింగ్ కోర్సులో ఏంటంటే మీరు ఏదైనా టాపిక్స్ కూడా అందులోనే ఇవ్వడం జరుగుతుంది. సో ఏదైనా టాపిక్ సెలెక్ట్ చేసుకున్నా, లేదా మీరు ఒక వర్డ్ టాపిక్ ఇచ్చినా మొత్తం మీకు 10 minutes స్క్రిప్ట్ అయితే ఇచ్చేస్తుంది. సో అట్లాగా మనం ప్రాంప్ట్స్ అయితే డిజైన్ చేసి ఆ కోర్సులు ఇవ్వడం అయితే జరుగుతుంది. సో కావాలంటే మీరు ఎవరన్నా ఆ కోర్స్ తీసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం ఇంకొక చార్ట్ అయితే ఓపెన్ చేద్దాం. సో ఇప్పుడు చూసారా, ఇప్పుడు మనం 3 చార్ట్స్ అయితే క్రియేట్ చేసాం. ఒక్కో చార్ట్లో ఒక్కొక్క పని అయితే చేసాము. సో ఈ చార్ట్స్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో ఈ చార్ట్స్ మనకు అవసరం లేదనుకుంటే వీటిని డిలీట్ అయితే చేసేయచ్చు. సో ఇప్పుడు అన్ని చార్ట్స్ నేను డిలీట్ చేసేస్తాను చూడండి. సో అన్ని చార్ట్స్ డిలీట్ చేశాను. ఇక్కడ చూస్తే మీకు ప్రాజెక్ట్స్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ ఫోల్డర్స్ లాగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా పర్టికులర్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారనుకోండి, ఇక్కడ ప్రాజెక్ట్ పేరు ఇప్పుడు వచ్చేసరికి ChatGPT ప్రాజెక్టు, ఫర్ ఎగ్జాంపుల్ ChatGPT అని చెప్పేసి క్రియేట్ చేశా. ఇప్పుడు నాకు ప్రాజెక్ట్ ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసరికి ఏదైనా ఈ ఫోల్డర్లో ఏవైనా సరే చార్ట్స్ క్రియేట్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ హౌ ChatGPT వర్క్స్ అని చెప్పి దాన్ని అడిగా. సో ఇప్పుడు వచ్చేసరికి ఇది ఒక చార్ట్ అయింది. ఇక్కడ మనకి చార్ట్స్ రావట్లేదు చూసారా, ఎందుకంటే ఇందులో ఉంది చార్ట్ అనేది. ఓకే, ఫోల్డర్లో క్రియేట్ చేసాం చార్ట్. సో ఇప్పుడు మనం పైన న్యూ చార్ట్ తీసుకొని క్రియేట్ చేసాం అనుకోండి, హాయ్ ఐఎమ్ సాయి కృష్ణ అని చెప్పేసి దానికి ఏదో చెప్పాను. సో ఇప్పుడు ఇక్కడ క్రియేట్ అయింది చూడండి చార్ట్ అనేది.
ఓకే. సో చూసారా, ఇక్కడ వచ్చేసరికి ఫోల్డర్లో క్రియేట్ అయింది, ఇక్కడ వచ్చేసరికి బయట క్రియేట్ అయింది. సో ఫోల్డర్స్ లో క్రియేట్ చేసుకుంటే ఫోల్డర్స్లో ఉంటాయి. బయట క్రియేట్ అయింది అనుకోండి, ఏమవుతుందో చెప్పనా. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకో చాట్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్. సో నెక్స్ట్ ఇదో చార్ట్, ఇదిగోండి ఇక్కడ ఇంకో చార్ట్ యాడ్ అయింది. సో ఇట్లాగా చార్ట్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు మనం అవసరం లేని చార్ట్స్ని ఈ విధంగా డిలీట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ చార్ట్ని మనం ఇక్కడ ఉన్న ఫోల్డర్స్లోకి కూడా తీసుకెళ్ళచ్చు. సో ఇట్లా పేస్ట్ చేసేసాను చూసారా నేను ఇప్పుడు. సో ఇప్పుడు ఈ చాట్ జీపీటీ ఫోల్డర్లో 2 చార్ట్స్ ఉన్నాయి. ఇదిగోండి ఇదొక చార్ట్ ఉంది, అదేవిధంగా ఇంకో చార్ట్ ఉంది. 2 చార్ట్స్ అనేది ఇక్కడ మనకు కనపడుతున్నాయి. సో ఈ చాట్ జీపీటీ ఫోల్డర్లు ఎన్ని చార్ట్స్ అయినా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇంకో 10 చార్ట్స్ క్రియేట్ చేసినా కానీ ఇదే ఫోల్డర్లో అయితే ఉంటాయి అనమాట. సో ఇట్లా ఫోల్డర్స్ వైజ్గా ఆర్గనైజ్ చేసుకునే వాళ్ళ కోసం ఈ ఫోల్డర్స్ అనేది యూజ్ చేస్తారు. సో ఇక్కడ నేను యూట్యూబ్ అని ఎస్కే పిక్సెల్ మీడియా అని చెప్పేసి 2 ఫోల్డర్స్ క్రియేట్ చేసి పెట్టుకున్నాను. నేను చేసే వర్క్స్ అన్నీ అందులో ఉంటాయి అనమాట. సో నేను యూజ్ చేసేవి. సో ఈ విధంగా మీరు కూడా ఫోల్డర్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో చూసారు కదా చాట్ జీపీటీ. సో ఈ విధంగా చాట్ జీపీటీ మీద ఇంకా ప్రయోగాలు అయితే చేస్తూ ఉండండి. చాట్ జీపీటీని ఏమైనా మీరు క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉండొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ట్యాబ్లెట్ ఉందనుకోండి, షీట్, దాన్ని ఫోటో తీసి దానికి ఇచ్చి ఏం ట్యాబ్లెట్ ఇది, ఎందుకు వాడతారని అడిగినా కానీ అది చెప్తుంది. అదేవిధంగా ఏదైనా సరే ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ మీరు అడిగినా చెప్తుంది అనమాట. మీరు ఫోటో తీసి దానికి పంపించి ఇదేంటి అని అడిగినా చెప్తుంది. ఏదైనా ప్రిస్క్రిప్షన్ దానికి ఫోటో ఇచ్చి దానికి ఏంటని అడిగితే చెప్తుంది. సో ఏదైనా కానీ మీరు చాట్ జీపీటీని యూజ్ చేసి కొంత నాలెడ్జ్ అయితే సంపాదించుకోవచ్చు. కాబట్టి చాట్ జీపీటీ యాప్ని డైలీ యూజ్ చేస్తూ ఉండండి. ఖచ్చితంగా ఇది వాడుకోవటం రాని వాళ్ళు, ఈ చాట్ జీపీటీ వాడటం రాని వాళ్ళు ఖచ్చితంగా 1 yearలో మీరు వెనకబడిపోతారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మీరు ఏదైనా సరే, మీరు యూట్యూబ్ క్రియేటర్ అయినా కాకపోయినా సరే ఈ చాట్ జీపీటీని అయితే బాగా నేర్చుకోండి. సో నా సైడ్ నుంచి నేను మీకు ఇచ్చేటువంటి చిన్న సలహా అది. సో ఫ్రెండ్స్, చాట్ జీపీటీని మీరు మొబైల్ యూజ్ చేయాలనుకున్నట్లయితే ప్లే స్టోర్లో కానీ యాప్ స్టోర్లో కానీ మీకు యాప్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని మీరు యాప్ ఓపెన్ చేయగానే చాట్ జీపీటీ యాప్ మీకు డైరెక్ట్గా చాట్లోకి వెళ్ళిపోతారు. ఇక్కడ నుంచి డైరెక్ట్గా మీరు ఏది కావాలంటే దాన్ని అడిగవచ్చు అనమాట. కానీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనం ఒకసారి చూద్దాం పైన మనకు ఆప్షన్స్ ఏమేమి ఇచ్చారో. సో ఇక్కడ చూస్తే న్యూ చాట్ ఉంది, లైబ్రరీ ఉంది, అదేవిధంగా జీపీటీస్, ఇవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ప్రాజెక్ట్స్, ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోండి, ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. డైరెక్ట్ మనం ఇప్పుడు చాట్లోకి వచ్చేద్దాం. సో చాట్లో అడుగుతున్నాను, తెలుగులో అడుగుదాము. సో ఇప్పుడు నేను వచ్చేసరికి మన దేశ ప్రధాన మంత్రి ఎవరు అని చెప్పేసి అడిగా. ఓకే. సో తెలుగులో అడిగా, అంటే మీరు తెలుగు కూడా టైపింగ్ చేసుకోవచ్చు అని చెప్పడం కోసం తెలుగులో ఇక్కడ నేను అడిగాను అనమాట. సో నరేంద్ర మోడీ అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు నేను ఇంకోటి అడుగుతాను, ఇది వాయిస్లో అడుగుతాను. హూ ఈజ్ సచిన్ టెండూల్కర్ అండ్ టెల్ సంథింగ్ అబౌట్ హిమ్ అని చెప్పేసి అడిగాను. సో సచిన్ టెండూల్కర్ గురించి కొంత చెప్పు అని చెప్పేసి నేను అడిగాను. సో ఇప్పుడు ఆటోమేటిక్గా సచిన్ టెండూల్కర్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ మనం ఏదైనా మోరల్ స్టోరీ అడుగుదాం, ఏదైనా నీతి కథ చెప్పు. ఓకే. ఇయర్స్ పిల్లలు 5 years పిల్లల కోసం అని చెప్పేసి అడిగామనుకోండి. సో 5 ఏళ్ళ పిల్లల కోసం ఏదైనా నీతి కథ చెప్పు అని చెప్పేసి అడిగితే చూడండి, చిన్న పిట్ట నీటి కుండ అని చెప్పేసి ఒక నీతి కథ అయితే చెప్పింది. సో చిన్నది. సో ఇంకా పెద్దది కావాలంటే ఇంకొంచెం పెద్దది అడగచ్చు, ఇంకొంచెం లాంగర్ స్టోరీ కావాలని మీరు అడిగితే చెప్తుంది అనమాట. సో ఈ విధంగా చాట్ జీపీటీని మొబైల్లో అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. సో సేమ్ ఇక్కడ మనకి చాట్స్ అయితే క్రియేట్ అవుతూ ఉంటాయి. మీరు మళ్ళీ న్యూ చాట్ క్రియేట్ చేశారనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను న్యూ చాట్ హాయ్ అని చెప్పి క్రియేట్ చేశాను. సో ఇప్పుడు చూస్తే ఇక్కడ మనకి 2 చాట్స్ ఉంటాయి. సో ఇప్పుడు నేను వచ్చేసరికి మళ్ళీ ఇంకో చాట్ క్రియేట్ చేశాను అనుకోండి, మళ్ళీ హాయ్ హలో అని చెప్పేసి ఏదో ఒకటి. ఇక్కడ మనకి మొత్తము 3 చాట్స్ అయితే వస్తాయి అనమాట. చూసారా, 3 చాట్స్ అయితే వచ్చాయి. సో ఇప్పుడు ఈ చాట్స్ అవసరం లేదనుకుంటే మనం ఏ చాట్ అవసరం లేదనుకుంటామో ఆ చాట్ మీద క్లిక్ చేసి పట్టుకుంటే మనకి డిలీట్ ఆప్షన్ అయితే వస్తుంది ఇట్లాగా. సో మళ్ళీ ఈ చాట్ కూడా అవసరం లేదనుకుంటే సో ఈ చాట్ రీనేమ్ చేసుకోవచ్చు, ఏదైనా ప్రాజెక్ట్కి యాడ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే డిలీట్ చేసేసుకోవచ్చు. సో ఈ విధంగా చాట్స్ని మీరు డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఇక హిస్టరీలో అయితే అవి ఉండవు అనమాట. సో చూసారు కదా, యాప్ని ఈ విధంగా మీరు యూజ్ చేసుకోవాలి. మీరు ఏదైనా ఫొటోస్ కూడా అప్లోడ్ చేసి చాట్ జీపీటీకి ఇవ్వచ్చు. ఇక్కడ ఫొటోస్ ఆప్షన్ కూడా ఉంది చూడండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, చాట్ జీపీటీ బేసిక్స్ క్లాస్. ఈ క్లాస్లో మీరు చాట్ జీపీటీ ఎలా పనిచేస్తుంది, ఇంటర్ఫేస్ ఏంది అనేది మీరు తెలుసుకున్నారు. సో చాట్ జీపీటీని రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉండండి. యూజ్ చేస్తూ ఉంటే మీకు రకరకాలుగా అది ఉపయోగపడుతూ ఉంటుంది. సో చిన్నగా దాన్ని అలవాటు చేసుకున్నారనుకోండి, మీరు ఎక్స్ట్రీమ్ టాస్క్స్ అయితే ఫ్యూచర్లో చేస్తారు. సో మీరు ఇంకా చాట్ జీపీటీని ఉపయోగించి రకరకాల పనులు చేయడం అయితే మీరు చిన్నగా నేర్చుకుంటారనమాట. సో ఈ క్లాస్లో మీరు చాట్ జీపీటీ గురించి నేర్చుకున్నారు కాబట్టి నెక్స్ట్ క్లాస్లో ఈ చాట్ జీపీటీని ఉపయోగించి మన యూట్యూబ్ వీడియోస్కి SEO ఎలా చేయాలి, అంటే మన యూట్యూబ్ వీడియోస్ని ఏ విధంగా ఆప్టిమైజ్ చేయాలనే క్లాస్ నెక్స్ట్ క్లాస్లో
వస్తుంది మీకు. సో ఈ క్లాస్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు మన వాట్సాప్ మెంటర్షిప్లో జాయిన్ అవ్వచ్చు. ఈ మెంటర్షిప్ అనేది మీకు 1 year పాటు ఉంటుంది. సో ఈ మెంటర్షిప్లో వన్స్ మీరు జాయిన్ అయితే డైలీ మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చింది అనుకోండి నన్ను కాంటాక్ట్ అయితే అవ్వచ్చు, మెసేజ్ ద్వారా కానీ కాల్ ద్వారా కానీ. అదేవిధంగా ఈ మెంటర్షిప్లో జాయిన్ అయిన వాళ్ళకి సో ఛానల్ పరంగా సజెషన్స్ కానివ్వండి, టెక్నికల్ హెల్ప్ కానివ్వండి, ఏమైనా ఇష్యూస్ వస్తే చూసుకోవడం కానీ జరుగుతుంది. వీటితో పాటు మనం వారం జూమ్ లైవ్ స్ట్రీమ్స్ కూడా చేస్తున్నాం అన్నమాట. సో ఈ లైవ్ స్ట్రీమ్స్లో కూడా మీరు పార్టిసిపేట్ చేసి లైవ్లోనే మీ డౌట్స్ మిగతా క్రియేటర్స్తో పాటు నన్ను అడిగి తెలుసుకోవచ్చు. వన్స్ మీరు ఈ వాట్సాప్ మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే ప్లేస్టోర్లో మన ఎస్కే పిక్సెల్ మీడియా యాప్ అయితే ఉంటుంది. సో ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు లాగిన్ అయితే మీకు వాట్సాప్ మెంటర్షిప్ అనేది కనిపిస్తుంది. అక్కడ నుంచి మీరు అది పర్చేస్ చేయొచ్చు. మీరు పర్చేస్ చేసిన వెంటనే మా టీం మీకు వెంటనే కాల్ చేసి నా వాట్సాప్ నెంబర్తో పాటు మిగతా డీటెయిల్స్ కూడా షేర్ చేస్తారనమాట. అండ్ ఇక్కడ ఇంకో చిన్న విషయం కూడా చెప్తాను. చాలామంది ఐఫోన్ యూజర్స్ అయితే ఉంటారు కదా, సో వాళ్ళు మా వెబ్సైట్లోకి వెళ్ళి డైరెక్ట్గా అక్కడి నుంచి అయితే మీరు వాట్సాప్ మెంటర్షిప్ అయితే తీసుకోవచ్చు. కింద వాట్సాప్ మెంటర్షిప్ మొబైల్ యాప్ లింక్, అదేవిధంగా మన వెబ్సైట్ లింక్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. కోర్సెస్ లింక్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అక్కడి నుంచి అయినా సరే మీరు పర్చేస్ చేసినా కానీ సేమ్ మా టీం మీకు కాల్ చేసి వాట్సాప్ నెంబర్ షేర్ చేస్తారు. అండ్ కొంతమందికి వచ్చేసరికి పేమెంట్స్ ఆన్లైన్లో చేయడం రాని వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం మనం కింద మాన్యువల్ పేమెంట్ సపోర్ట్ కూడా మా పేమెంట్స్ టీమ్ది ఇవ్వడం అయితే జరిగింది. మీరు వాళ్ళని కాంటాక్ట్ చేసి మాన్యువల్గా కూడా పేమెంట్ చేసి మీ యొక్క మెంటర్షిప్కి అయితే రిజిస్టర్ అవ్వచ్చు. సో రండి మెంటర్షిప్లో కలుద్దాం. సో సీ యూ నెక్స్ట్ క్లాస్.